ఎస్ఐఆర్ న్యూస్ కు స్వాగతం. ఇంటింటికి తిరిగి ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారంలను పంపిణీ చేస్తున్న బూత్ స్థాయి అధికారులు. వనపర్తి జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ కాలనీ 29 వార్డు, పెబ్బేరు మున్సిపాలిటీ 2వ వార్డులో బూత్ లెవెల్ అధికారుల, బిఎల్ఓలు ద్వారా జరుగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. వాళ్ళ లెటర్ల ఉంది సార్. వాళ్ళు ఒకవేళ లేకపోతే వాళ్ళ డీటెయిల్స్ వేరే ఎక్కడ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసినాం సార్. ఫోన్ చేసి సిఓ తెలంగాణలో కరెక్ట్ చేసినాం సార్. ఇంటి నెంబర్ కొట్టినాం. ఒకవేళ వాళ్ళ పేరే ఎవరండి? నాగన్న సార్. నాగన్న పేరు, ఆయన పేరే 2002 రోజుల్లో ఉంటే ఆయన ఇక్కడ రాస్తారు. ఏం రాసింది పైన చదవండి. గత ఎస్ఐఆర్ యొక్క ఓటర్ జాబితాలో ఓటర్ వివరాలు. ఓటర్ వివరాలు అంటే ఓటర్ ఎవరు? నాగన్న. ఆయన వివరాలు 2002 ఉంటే ఇక్కడ రాస్తారు. ఇక్కడ ఏం రాసింది చదవండి. గత ఎస్ఐఆర్లో ముందు కాలంలో పేర్కొన్న పండుగ వివరాలు. ఎట్లా తెలుసు? మీ ఓటు ఆమె ఓటు ఎక్కడ ఉందంటే మీరు ఎలా వేస్తారు? అంటే వాళ్ళ తల్లిదండ్రుల డీటెయిల్స్ తెలియదండి వాళ్ళకి. చేస్తారమ్మా మీరు మ్యాపింగ్? అదే మీరు కరెక్ట్ చెప్తున్నారు. మరి రాయాలి. వాళ్ళకి తెలిస్తే వాళ్ళు రాస్తారు. ఎట్లా రాస్తారు? మ్యాపింగ్ చేస్తున్నారు. చూపించండి. మ్యాపింగ్ చేస్తున్నారు. 220లో దేంట్లో ఉండాలి? మ్యాప్ బుక్ ప్రకారము దీంట్లో ఉంటుంది కరెక్ట్ పోలింగ్ స్టేషన్. 220 ఎవరు పేరు వాళ్ళకి మీరు ఫామ్ 8 ఇచ్చి వాళ్ళతో 290 నుంచి 220 షిఫ్ట్కి మీరు పెట్టుకోండి. మీరు ఎప్పుడు దశలాకి ఇస్తే ఆయన మార్చేస్తారు. ఇప్పుడు ప్రజలు కూడా సెర్చ్ చేసుకోవచ్చు. నా ఓటు 2002 ఎట్లా చేసుకోవచ్చు? వెబ్సైట్ ఏమన్నా ఉందా? మా వారే కాదు 2002లో 7వ ఓటు ఉంది అనేది చూసుకోవాలంటే నేను చూసుకుని అట్లా. యాప్ ఓపెన్ చేసి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడానికి కొట్టేస్తారు. వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డిసిపిపి మధుకర్ స్వామి సారథ్యంలో సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల ఉద్యోగాల కొరకు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, శ్రీధర్ సిసిఈ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ గద్దె భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గద్దె భాస్కర్. పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ సంస్థ ఎన్జిఓ రాష్ట్ర కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గౌరవనీయులు శ్రీ పి మధుకర్ స్వామి డీసీపీ గారి సారథ్యంలో సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాల కొరకు ఉచిత శిక్షణ నిమిత్తం పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ మరియు శ్రీధర్ సిసిఈ లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్లాండ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల జూన్ 28వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 47 పరీక్షా కేంద్రాలలో అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. అర్హత పరీక్ష ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. పరీక్ష పేపర్ 200 మార్కులు. ప్రతి తప్పుడు సమాధానానికి 1/4 నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. అర్హత ఆసక్తి గల అభ్యర్థులు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఫేస్బుక్ పేజ్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ
టెలిగ్రామ్ యాప్లలో పోస్ట్ చేయబడినటువంటి పోస్టర్లోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ పేరు, ఫోన్ నెంబర్, సెంటర్ కోడ్ సెలెక్ట్ చేయగలరు. ఈ విధంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సెంటర్ పేరు కొరకు జూన్ 27వ తేదీ పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఫేస్బుక్ పేజ్ లేదా యూట్యూబ్ ఛానల్ లేదా టెలిగ్రామ్ యాప్లను సంప్రదించగలరు. ఈ పరీక్షలో మెరిట్ ఆధారంగా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 4 నెలలు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఇట్టి ఉచిత శిక్షణ నిరుద్యోగ యువత సద్వినియోగపరచుకోవాలని మనవి. పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ స్థాపించిన 2005 సంవత్సరం నుండి ఇప్పటి వరకు వేలాది మంది నిరుద్యోగ యువత మా సంస్థ ద్వారా శిక్షణ పొంది సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్స్ మరియు ఇతర ప్రైవేటు ఉద్యోగాలలో కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఇంతేకాక మా సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం ఎన్నో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ ఉచిత కన్సల్టేషన్, ఉచితంగా మందులు, ఉచిత కంటి ఆపరేషన్లు, కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంతేకాక ఎన్నో సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా జరుపుతున్నామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. నమస్తే. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నషా ముక్త్ భారత్ వారోత్సవాల్లో భాగంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో భారీ యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు నిర్వహించిన ఈ ర్యాలీని జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా, ఐపీఎస్ మరియు అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. And the main student ring is the age between the 15 to 25, and you all are in this category. So any person మరియు ఇతర డిసిగార్జెస్ కి మరియు ముఖ్యంగా కాన్స్టిట్యూయెంట్స్ అందరికి ఫస్ట్ ప్రైజ్ ఈ అబ్బాయి హాకీ ప్లేయర్ కూడా సార్. సెకండ్ ప్రైజ్ భార్గవ్ తేజ్ పెయింటింగ్ కాంపిటీషన్ లో. బాబా లాస్ట్ చేయండి బాబు. जो नशा मुक्त भारत अभियान कैंपेन लो awareness campaign conducted by all the departments, in which various competitions like quiz, paintings, essay writings, prize is also distributed. So all departments have conducted. Main aim of the campaign is say no to drugs. Nasha Mukt Bharat Abhiyan, no to drugs, no
any drugs, if you are able to find it, just inform to the police department. Police department has launched a helpline number 1908. At the same time, Vanaparthi district last 2 months before, this de-addiction center is launched. So if any information you will get, just inform us. हमें immediately बता दीजिए, so that we can rehabilitate that student, or we will give a better directions. And any information from the drugs will be very harmful to you, and just inform to us. We will be able to take care. Thank you. సో అందరికీ నమస్కారం. ఈరోజు నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం కింద మనకు 17th జూన్ నుంచి 26th జూన్ వరకు ఈ వారోత్సవాలు ఉన్నాయి. ఆ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మనం 2K వాక్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఇది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. సో ఇక్కడికి కళాశాల నుంచి విద్యార్థులు, తర్వాత జిల్లా అధికారులు, పోలీస్ యంత్రాంగం, తర్వాత ముఖ్యంగా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ తరఫున వాళ్ళ సిబ్బంది అందరూ కూడా రావడం జరిగింది. సో అందరు కూడా అంటే ఇప్పుడు ఈ తెలంగాణలో డ్రగ్స్ అనేవి, తర్వాత గంజాయి అనేది మెల్లిమెల్లిగా పెరగడం, వాటి యొక్క కేసులు పెరగడం జరుగుతుంది. తర్వాత విద్యార్థులు వీటికి బానిసలు కావడం జరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇది స్పష్టంగా మన తెలంగాణ మొత్తం కూడా డ్రగ్స్ రహిత సమాజంగా, తర్వాత గంజాయి ముక్తు సమాజంగా ఉండాలని చెప్పేసి భావించడం జరిగింది. దానికోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. సో ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా ఎలాంటి వ్యసనాలకు లోను కాకుండా, అది గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇతర వ్యసనాలకు లోను కాకుండా వాళ్ళ యొక్క జీవితాన్ని ఉత్తమ మార్గంలో తీర్చిదిద్దుకొని ఉన్నతంగా ఎదిగి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, తర్వాత భారతదేశాన్ని మంచి పౌరులున్న దేశంగా మార్చాలని చెప్పేసి కోరుకుంటూ, తర్వాత ఇక్కడికి వచ్చేసిన విద్యార్థులందరూ కూడా వివిధ ఈ డ్రగ్స్ అరికట్టడానికి కోసము, మత్తు పదార్థాల నివారణ కోసం కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎస్ఏ రైటింగ్ కావచ్చు, ఎలక్షన్ కావచ్చు, ఇతర కార్యక్రమాలన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసి వాటిలో విజయం బహుమతులు పొందిన విద్యార్థులకు ఇక్కడికి స్టేజ్ మీద మన అడిషనల్ ఎస్పీ గారు, తర్వాత మేము ఇక్కడ వాళ్ళకు ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళని ప్రోత్సహిస్తూ ఎట్ ద సేమ్ టైం సమాజంలో కూడా కొంత మార్పును తీసుకురావడానికి నేటి విద్యార్థులు రేపటి భారత పౌరులు కాబట్టి వాళ్ళు ఈ సమాజాన్ని మార్గనిర్దేశం చేయడానికి, వాళ్ళు ఈ డైరెక్షన్స్ మార్చడానికి, మంచి సమాజాన్ని రూపుదిద్దడానికి వీళ్ళు కూడా భాగస్వాములు అని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పెబ్బేరు మండలం రామాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన జమ్ములమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మళ్ళీ వేరే వాళ్ళకి ఇప్పించి చేపిస్తాం. కాంట్రాక్టర్ దొరికొస్తాయి. ఓకే. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నషాముక్త్ భారత్ వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా తో కలిసి వైద్య విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు, వాటి నివారణలో యువత మరియు వైద్యుల బాధ్యతలపై అవగాహన కల్పించారు. అసలు ఎంత స్ట్రైట్గా అమ్మాయి తీసుకుంటుంది మాత్రమే నిలబడదు. దానివల్ల ఎంత నష్టమైన తర్వాత మీకు ఎంత చూపించినా సరే కూడా ఎక్కలేదు. బికాస్ ఐ డోంట్ బ్లేమ్ యువర్ ఏజ్, యువర్ ఆల్సో కమ్ ఫ్రమ్ దట్ ఏజ్. సో మన బాడీ, మన బ్రెయిన్, మన మైండ్ ఏదైతే మనకి హ్యాపీగా అనిపిస్తుందో, ఎక్కడైతే మనం స్టక్ అవుతామో దాన్నే తీసుకుంటాము. ఇట్స్ నాట్ హియర్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హియర్, దెన్ సూనర్ ఇట్ విల్ కమ్ హియర్. Because that is a network that is actually happening, and unfortunately we are sharing a border, AOP, Andhra Odisha border, where the marijuana, we call it as a ganja, is being cultivated in a massive level. So it's not chalukunnadu, Oakridge lo
he started doing the cupcakes. మంచిగా ల్యాబ్ అంటే సమ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో మంచిగా కప్కేక్స్ పెట్టుకున్నాడు. సో పేరెంట్స్ వీడియో ల్యాబ్ పెట్టుకున్నాడు, వీడియో చేస్తున్నాడు, గొప్ప గొప్పగా ఏదో క్రియేటివిటీ అదే చేస్తున్నాడు, మంచిగా ఏదో ఒకటి సెటిల్ అవుతున్నాడులే, ఇంకా మొత్తం స్టడీస్ కాకుండా అనేసి అనుకున్నారు. ఆ కప్ కేక్స్ ఏదో తయారు చేయడం స్టార్ట్ చేశాడు. కప్ కేక్స్ లో ఈ స్టార్టెడ్ పుట్టింగ్ ద హ్యాష్ ఆయిల్ విచ్ ఇస్ ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ ఫార్మేషన్ ఆఫ్ దిస్ seeds where dough is actually rolling it up and then sorting it and then smoking it and all. The least bother to provide that warning signal. So what it shows actually at your age, when you see such kind of scenes and all, you generally get attracted to that. You feel it is something, style, fashion and అమ్మాయిల కోసము లేకపోతే స్టైలింగ్ కోసము అట్లా ఇంపాక్ట్ దాంట్లో ఇంపాక్ట్లో పడిపోయి దెన్ యూ స్టార్ట్ దాంట్లో I worked in narcotics when it had started in way back in